హాయ్ పిల్లలు, కాలీఫ్లవర్ సీజన్ కదా! మరి దాంతో పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూసుకుందామా? దీనికోసం ఒక కాలీఫ్లవర్ తీసుకొని దానికి స్టెమ్స్ లేకుండా ఇలా దగ్గరగా కట్ చేసుకోవాలి. వాటర్‌ని రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి కోసి పెట్టుకున్న ముక్కల్ని కలిపేసుకోవాలి. 5 నిమిషాలు పోయిన తర్వాత తీసి స్ట్రెయినర్‌లో వేసుకోవాలి. ఆ తర్వాత ఏదైనా ఒక ప్లేట్‌లో వేసుకొని పైన క్లాత్‌తో ఒత్తుకోవాలి. ఇలా చేస్తే దాంట్లో ఉన్న తడి కొంచెం పోతుంది. ఇలా చేసుకున్న తర్వాత ఎండలో ఒక 2 గంటల సేపైనా కూడా ఎండనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆవాల గింజలు, ఒక హాఫ్ స్పూన్ మెంతులు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించాలి. తర్వాత పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డ్రై అయిపోయిన కాలీఫ్లవర్ లోకి 2 స్పూన్ల సాల్ట్, ఒక 4 స్పూన్ల కారం పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, మిక్సీ పట్టుకున్న ఆవాల పొడి ఒక 2 స్పూన్లు వేసి మొత్తం అన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లోకి పోపుని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఒక 2 కప్పుల ఆయిల్ వేసుకొని పోపు గింజలు ఒక 2 స్పూన్లు వేసుకొని ఒక 4, 5 ఎండుమిర్చి ముక్కలు, ఒక 3 రెమ్మలు కరివేపాకు, ఒక వెల్లుల్లిపాయ నుండి తీసుకున్న వెల్లుల్లిపాయ రెమ్మలు వేసి బాగా వేయించుకున్న తర్వాత కొంచెం ఇంగువ వేసి కలిపేసుకున్న తర్వాత దించేసి కాలీఫ్లవర్ ముక్కల్లోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసి కలుపుకోవాలి బాగా. ఒక మీడియం సైజ్ నుండి తీసిన నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోవాలి. చేసి బాగా కలిపేసుకొని ఒక 24 గంటలు సైడ్ పెట్టుకోవాలి. ఆ తర్వాత చూస్తే ముక్కలు బాగా ఊరుతాయి. టేస్టీ అయిన కాలీఫ్లవర్ పచ్చడి రెడీ పిల్లలు. దీన్ని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసేసుకోవడమే. అంతే పిల్లలు, ఎంతో ఈజీ కదా, మీరు కూడా ట్రై చేసేయండి. స్టోరీస్ విత్ భూమి ఫాలో చేసేసుకోండి పిల్లలు.